హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. మనకొచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ని టైమ్లీ యాక్షన్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. నమ్మట్లేదా? ఈ స్టోరీ వినండి. రావణుడు లాంటి ఇంకొకడు ఉన్నాడు తెలుసా? అవును, మైరావణుడు అని. ఒకసారి రామలక్ష్మణులు యుద్ధం చేసి రాత్రి వేళ పడుకొనున్నారు. వాళ్ల క్యాంప్కి స్వామి హనుమ కాపలాగా ఉన్నారు. అప్పుడు ఈ మైరావణుడు అనే రాక్షసుడు విభీషణుడిలా మారి వాళ్ల దగ్గరకు బయలుదేరాడు. స్వామి హనుమ దగ్గరికెళ్ళి, ఈ రోజు యుద్ధం భీకరంగా జరిగింది కదా, రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటున్నారు కదా, నేను వెళ్ళి వాళ్ళకి కొంచెం రిలీఫ్ కలిగించే ఔషధులు ఇచ్చొస్తాను అని చెప్పి లోపలికెళ్తాడు. ఆ మైరావణుడు హ్యారీ పాటర్ సినిమాలోలా ఒక పోషన్ తయారు చేసి రామలక్ష్మణుల మీద చల్లుతాడు. దాంతో వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు. వాళ్ళని అక్కడి నుంచి తన ప్లేస్కి మాయం చేసి పంపించేస్తాడు. తను మాత్రం ఏం తెలియనట్టు మళ్ళీ బయటికొచ్చి, హనుమా జాగ్రత్త, అసలే ఇది రాక్షసుల ప్లేసు, వాళ్ళకి మాయలు తెలుసు, బీ ఎ బిట్ మోర్ కాషియస్ అని ఉచిత సలహా ఇస్తాడు. కొంచెంసేపు తర్వాత నిజం విభీషణుడొచ్చి ఒకసారి రాముణ్ణి కలుస్తా అంటాడు. అప్పుడే హనుమ, అదేంటి ఇందాకేగా కలిశారు అని అడుగుతాడు. అప్పుడు విభీషణుడు, నేనిప్పుడే వస్తున్నా, ముందు లోపలికెళ్ళి చూద్దాం రామలక్ష్మణులు ఎలా ఉన్నారో అని ఇద్దరూ లోపలికెళ్లారు. చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. విభీషణుడు కొంచెం ఆలోచించి, ఇది మైరావణుడి పని అని చెప్పి ఆ మైరావణుడి వేరబౌట్స్ కూడా చెప్తారు. ఆ క్లూస్తో హనుమ ఆ ప్లేస్కి వెళ్లి మైరావణుడితో ఫైట్ చేసి రామలక్ష్మణుల్ని సేవ్ చేస్తారు. ఇలా ఎన్నోసార్లు స్వామి హనుమ తన టైమ్లీ యాక్షన్స్తో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. మీకు ఈ సిచ్యువేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.